నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏర్పేడు మండలంలో రోడ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి. ల్యాంకో ఫ్యాక్టరీ, రాజగున్నేరు విద్యుత్ సబ్ స్టేషన్ల వద్ద రహదారులు పరిశీలించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. నాయుడుపేట రైల్వే స్టేషన్ లో జముతావి ఎక్స్ప్రెస్ రైలు నిలిపివేత. 6 గంటలకు పైగా రైలు నిలిపివేయడంతో అవస్థలు పడ్డ ప్రయాణికులు. చంద్రబాబుది మోసం. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలేది. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వంపై ధ్వజమెత్తిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. వైభవంగా పల్లకీ సేవ. గూడూరులో కొలువైన శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో అలగనాథుడు భోగమూర్తికి జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని దర్శించుకున్న భక్తులు. చంద్రబాబు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలు మోసమని, ప్రజలకు ఎందుకు అమలు చేయడం లేదని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అమలు చేసే ఉద్దేశం ఉంటే బడ్జెట్ లో ఎందుకు కేటాయించలేదన్నారు. నువ్వు చేసింది మోసం కాదా, ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదా అని ధ్వజమెత్తారు. పార్టీ క్యాడర్ అంతా సోషల్ మీడియాలో ప్రశ్నించబోతుందని పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వం 14 లక్షల కోట్ల అప్పులు చేసిందంటూ చంద్రబాబు అండ్ కో గ్లోబల్ ప్రచారం చేసిందని జగన్ వివరించారు. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 2,57,000 కోట్లు ప్లస్ ఈ 55,000 కోట్లు అంటే 3,13,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి అప్పులుంటే మా ప్రభుత్వం వచ్చేసరికి మా ప్రభుత్వం వచ్చేసరికి ఆ అప్పులు వీళ్ళు చూపించిన దాని ప్రకారమే 4,90,000 మా ప్రభుత్వం దిగిపోయే నాటికి గవర్నమెంట్ అప్పులు 4,91,774 కోట్లు ప్లస్ గవర్నమెంట్ పూచీపడ్డ అప్పులు 1,54,000 కోట్లు అంటే రెండే కలిపితే 6,46,000 కోట్ల రూపాయలు. అంటే వాళ్ళ చంద్రబాబు నాయుడు హయాంలో 3,13,000 కోట్లు ఉన్న అప్పులు మా హయాంకి వచ్చేసరికి, మా హయాం అయిపోయేసరికి 6,46,000 కోట్లు అప్పులుగా వాళ్ళంతకు వాళ్ళే చూపించడం జరిగింది. మరి ఎక్కడ 14 లక్షలు, ఎక్కడ 11 లక్షలు, ఎక్కడ 12.5 లక్షలు, ఎక్కడ 10 లక్షలు, చివరికి వచ్చేసరికి 6,46,000 కోట్లకు తెంచినారు. ఇదిగో నీ మోసం. ఎన్నికల వేళ నువ్వు చెప్పినావు ఇది చేస్తాను అని. ఇదిగో నీ సూపర్ 6. దీనికి కావాల్సిన బడ్జెట్ ఇది 74,000 కోట్లు. నువ్వు చేసినది మోసం కాదా? నువ్వు చెప్పినది అబద్ధం కాదా? నీ మీద 420 కేసు పెట్టకూడదా? ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది కాదా అని నేను ట్వీట్ పెడతా ఉన్నాను. నా ఎమ్మెల్యేలు, కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలు అందరూ ట్వీట్ పెడతా ఉన్నారు, పెట్టబోతున్నారు. మా పార్టీకి సంబంధించిన అందరూ కూడా ట్వీట్ పెట్టి నీ మీద ఎందుకు 420 కేసు పెట్టకూడదు, నువ్వు చేసినది మోసం కాదా అని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్తకు పిలుపునిస్తా ఉన్నాను. ఈ రెండు కూడా ఇదే మాదిరిగానే పెడుతూ ట్వీట్ చేయండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ అన్నిట్లోనూ పెట్టండి. ఎంతమంది నేను అరెస్ట్ చేస్తాడో చూద్దాం. అరెస్ట్ చేయడానికి ఏదైనా ముందుకు వస్తే ఫస్ట్ నా దగ్గర నుంచి స్టార్ట్ చేయమని చెప్పి. ఏమయ్యా నువ్వు చెప్పలేదా ఇవన్నీ? నీ మేనిఫెస్టోలో ఇవన్నీ లేవా? నీ బడ్జెట్ ఇది కాదా? నీ బడ్జెట్ లో కేటాయింపులు, వీటికి సంబంధించిన కేటాయింపులు ఇవి ఉండాల్సింది కాదా? మరి ఎందుకు కేటాయింపులు చేయలేదు? చేసినందుకు, చేయనందుకు, మోసం చేసినందుకు, అబద్ధాలు చెప్పినందుకు నీ మీద 420 కేసు ఎందుకు పెట్టకూడదు అని ప్రశ్నిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరం కూడా ట్వీట్ చేయబోతుంది. ఏర్పేడు వెంకటగిరి రోడ్డు నుండి ల్యాంకో ఫ్యాక్టరీ వరకు, సిద్దేంపల్లి గ్రామం నుండి రాజగున్నేరు విద్యుత్ సబ్ స్టేషన్ వరకు రోడ్డు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ సూచించారు. ఏర్పేడు మండలంలోని ల్యాంకో ఫ్యాక్టరీ, రాజగున్నేరు వద్ద విద్యుత్ సబ్ స్టేషన్ వరకు ఆయన వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఏర్పేడు మండల పరిధిలో ఉన్న ల్యాంకో ఫ్యాక్టరీ మరియు రాజగున్నేరు వద్ద విద్యుత్ సబ్ స్టేషన్ వరకు రోడ్లు ఏర్పాటు చేసేందుకు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పర్యటించారు.
ఏర్పేడు వెంకటగిరి రోడ్డు, ఐఐటి కళాశాల నుండి ల్యాంకో ఫ్యాక్టరీ వరకు 60 అడుగుల వెడల్పు రోడ్డు ఏర్పాటుకు ల్యాంకో కంపెనీ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. అలాగే సిందేపల్లి గ్రామం నుండి రాజగున్నేరు విద్యుత్ సబ్స్టేషన్ వరకు రోడ్డు ఏర్పాటుకు భూమిని కేటాయించాలని ఏపీ ట్రాన్స్కో ప్రభుత్వంను కోరడంతో కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోడ్లు ఏర్పాటు చేసేందుకు అవసరమైన భూమిని పరిశీలించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. అనంతరం విద్యుత్ శాఖ ఎస్సీ, డిఈఏలతో కలిసి రాజగున్నేరు వద్ద ఉన్న విద్యుత్ సబ్స్టేషన్ ను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో భానుప్రకాష్ రెడ్డి, శ్రీనివాసులు, దొరైరాజ్ తదితరులు పాల్గొన్నారు. నాయుడుపేట రైల్వే స్టేషన్ లో జముతావి ఎక్స్ప్రెస్ రైలు నిలిచింది. సాంకేతిక లోపాల కారణంగా స్టేషన్ లో రైలు నిలవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తాయి. చెన్నై సెంట్రల్ నుండి జమ్మూ కాశ్మీర్ వరకు వెళ్లే జముతావి ఎక్స్ప్రెస్ రైలు సాంకేతిక కారణాలతో నాయుడుపేట రైల్వే స్టేషన్ లో అధికారులు నిలిపివేశారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పడం, రామగుండం, పెద్దపల్లి వద్ద రైల్వే ట్రాక్ మరమ్మతులు జరుగుతూ ఉండడంతో రైలును నిలిపివేయడం జరిగిందని అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు రైలు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ఆ తర్వాత రైలు బయలుదేరింది. రానున్న 2 ఏళ్లలో ప్రణాళిక సిద్ధం చేసుకుని ప్రతి పంచాయతీ నుండి ఎంత మొత్తంలో రాబడి ఉంటుందో దాన్ని పరిగణలోకి తీసుకుని గ్రామాభివృద్ధి కోసం నిధులు అంచనా వేయడం జరుగుతుందని, ఆ నిధులు మంజూరయ్యాక గ్రామాల అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని ఎంపీడీఓ అన్నపూర్ణారావు తెలిపారు. వాకాడ్లోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. స్వయం సహాయక బృందాల ఏర్పాటు, వాళ్ళ జీవనోపాధి ఎలా పెంపొందించాలి, నిరుద్యోగ కార్యాచరణ కమిటీ, ఆదాయ మార్గాలు, ఈ ఆర్థిక పాత్ర చాలా చురుకైంది. ఈ ఆదాయ మార్గాలు అంటే మనం ఎందుకు వాకాడు మండల పరిషత్లో ఈ జీపీడీపీ మీద ప్రోగ్రాం జరగడం జరిగింది. 19 గ్రామ పంచాయతీ సర్పంచులు, అదేవిధంగా 11 మంది ఎంపీటీసీ సభ్యులు, లైన్ డిపార్ట్మెంట్స్ మెంబర్స్ అందరూ, పొదుపు లక్ష్మణులు, డిఏలు అందరినీ కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం రాబోయే 1 సంవత్సరానికి సంబంధించి 2025-26 సంబంధించినటువంటి ప్రణాళికలు తయారు చేయడం. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముందుగా మనం గ్రామ పంచాయతీకి రాబడులు ముందుగా లెక్కలేసుకుంటాం. మనకు వచ్చే ఆదాయాన్ని కౌంట్ చేసుకొని తద్వారా మనకి రాబోయే సంవత్సరంలో మనం ఏమైతే పనులు ప్రపోజ్ చేయాలో వాటన్నింటినీ కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఏర్పాటు చేయడం జరుగుతుంది. గ్రామంలో గ్రామసభ పెట్టి గ్రామస్తులందరి సమక్షంలో భవిష్యత్ అవసరాలన్నింటినీ కూడా మనం ఒక క్రమబద్ధీకరణ చేసుకొని తద్వారా ఈ మనకు వచ్చిన ఆదాయ వనరుల్లోంచి ముందు ఏది ప్రయారిటీ ఉంటుందో ఆ వర్క్లను చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఒక ప్రోగ్రాము. మండలంలోని ప్రతి పంచాయతీలో కూడా ఈ ప్రోగ్రాంలో మనం ఈ వర్క్స్ అన్ని ఇంక్లూడ్ చేయాలి. వీటిలో జీపీడీపీలో లేని వర్క్స్కి మనం ఎలాంటి పరిమితులు, అనుమతులు ఉండవు. కాబట్టి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో కూడా సర్పంచ్ గూడూరు పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో కైసిక ద్వాదశి సందర్భంగా అలగనాథ స్వామి భోగమూర్తికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ పల్లకీ సేవ, ఊంజల్ సేవ వైభవంగా జరిగింది. భక్తులు విరిగా పాల్గొని స్వామి వాళ్ళను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
धर्मपत्नी प्रणतिना सगन्धद्वारां नित्यपुष्टां करिष्णे संपदगुं सदा पश्यन्ति सूरयः दिवे सत्याय नमः ओम अच्युताय नमः ओम अनिरुद्धाय नमः ओम वृदनामहे श्यामा परिपातया हरि ओम आमने नमः देव्यै नमः डोलो स्वाह्यकारं रत्नघातवं हरि ओम यजुर्वेद श्रवणं हरि ओम भग्न आयाहि भीते कृणानो हव्यराते గూడూరు పట్టణంలోని సాయి సత్సంగ నిలయంలో కార్తీక మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. విజయదుర్గ అమ్మవారు శివపార్వతులను విశేషంగా అలంకరించారు. 108 సార్లు శ్రీచక్ర ఖడ్గమాల స్తోత్రం, హోమ, పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. భక్తులు విరిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కోట పట్టణంలోని శ్యామసుందరాపురంలో కొలువైన శ్రీ అంకమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాల్లో భక్తులు విరిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా తిరుమల శెట్టి కోటేశ్వరరావు, రాజేశ్వరమ్మ దంపతులతో పాటు వారి పిల్లలు దినకర్, మోహిత్ ఉభయదాతలుగా వ్యవహరించారు. వందల సంవత్సరాల కిందట వెలసి ఉన్నటువంటి సువర్ణముఖి నది ఒడ్డున ఉన్నటువంటి మన కోట పంచాయతీ శ్యామసుందరపురం దగ్గర వెలసి ఉన్న అమ్మ అంకమ్మ తల్లి. అంకమ్మ తల్లి దేవస్థానం ఎప్పుడో పురాతనమైంది కాబట్టి దానికి జీర్ణోద్ధరణ ఈ దేవాలయానికి చేసి గూడపాకల సుబ్బారావు గారు, నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రప్రసాద్ నాయుడు గారు, ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అందరూ కలిసి ఇక్కడ ఒక స్థాయికి అమ్మనికి దేవాలయం కట్టడం జరిగింది. ఇప్పుడు ప్రతి మంగళవారం దాతల దాతృత్వంతో అన్నప్రసాద వినియోగాన్ని ఏర్పాటు చేశారు. అది కూడా కాక అందరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఆవరణలో కలిసినటువంటి వేప, రావి చెట్టు, ఈ రెండు వృక్షాలకి 108 ప్రదక్షిణాలు చేస్తే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు, పెళ్లి కావాల్సిన వాళ్ళకి పెళ్లి, ఆర్థిక ఇబ్బందులు, అనేక విధాలుగా నష్టపోతున్నటువంటి వారికి అందరికీ చేతినిచ్చేటువంటి అంకమ్మ తల్లి ఆశీస్సులతో దినదిన అభివృద్ధి చెందుతారని, వాళ్ళకి అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తారని పెద్దవాళ్ళు చెప్పిన విషయాలు అందరికీ తెలుసుకొని భక్తులందరూ కూడా ఈ వృక్షాలని వినియోగించుకొని మీ జీవితాన్ని అందరూ కూడా సార్థకం చేసుకోవాలని హృదయపూర్వకంగా అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఇట్లాంటి కార్యక్రమాలు ప్రతి మంగళవారం జరుగుతుంది కాబట్టి దాతలు పోటీలు పడి ముందుకొచ్చి, ఎందుకనంటే మనం ఎంత సంపాదించినా, ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత బంగారు బిల్డింగ్లు సంపాదించినా వీటికి అన్నంతో ఉన్నటువంటి ఆనందం, తృప్తి దేనిలో లేదు. కాబట్టి ప్రతి దాత కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఏర్పేడు మండలంలో రోడ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి. ల్యాంకో ఫ్యాక్టరీ, రాజగున్నేరు విద్యుత్ సబ్ స్టేషన్ల వద్ద రహదారులు పరిశీలించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. నాయుడుపేట రైల్వే స్టేషన్ లో జముతావి ఎక్స్ప్రెస్ రైలు నిలిపివేత. 6 గంటలకు పైగా రైలు నిలిపివేయడంతో అవస్థలు పడ్డ ప్రయాణికులు. చంద్రబాబుది మోసం, ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలేది. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వంపై ధ్వజమెత్తిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. వైభవంగా పల్లకీ సేవ. గూడూరులో కొలువైన శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో అలగనాథుడు భోగమూర్తికి జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.